నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి ఎర్రవల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, మీ పార్టీ నుంచి చాలామంది ముఖ్య నేతలు అనుకోవచ్చు, అంటే కేసీఆర్ గారు వెన్నంటే ఉండిన నాయకులు కూడా ఆ ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు ఆ రోజు వీళ్ళు ఐసీయూలో ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే వెంటిలేటర్ మీద ఉన్నారు. కేసీఆర్ గారు వీళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి, సంజీవిని ఇచ్చి, బతికిచ్చి, 10 సంవత్సరాలు అధికారం ఇచ్చి, పవర్ ఇచ్చి, అన్ని అవకాశాలు కల్పిస్తే ఇలా మళ్ళీ పవర్ పోగానే మళ్ళీ ఇంకో పవర్ జోన్కి వెళ్తూ ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా పవర్ జోన్లో నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి పవర్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తారు. అంటే ఒక రాజకీయ నీతి లేదు, రాజకీయ విలువలు లేవు, నైతికత లేదు. ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా గంతే. కాబట్టి ఇలాంటి నైతికత లేనటువంటి వ్యక్తులు ఏ పార్టీలకు పోయినా ఈ సమాజం వీళ్ళను హర్షించదు. వీళ్ళను కంప్లీట్గా ఈ సమాజము దూరం చేస్తుంది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాంటి వ్యక్తులు ఎక్కడున్నా చీడ పురుగులే. ఇలాంటి వ్యక్తులతోనే లాభం కంటే నష్టం ఎక్కువ. కాబట్టి ఇలా అన్ని అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇలా పార్టీని వదిలిపెట్టిపోతున్నారు అంటే విలువలకు తిలోదకాలు వదులుతున్నట్టు లెక్క. ఇలా ఏం తక్కువ చేసింది కేకే లాంటి నాయకుడికి? ఏం తక్కువ చేసింది ఇలా కడియం శ్రీహరి గారికి? కడియం శ్రీహరి గారు ఆనాడు 2011లో ఉప ఎన్నిక వస్తే రాజయ్య చేతిలో చిత్తు ఓడిపోయిండు. ఇలా ఓడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మేము ఎంపీని చేసినాం 2014. 2016లో ఉప ఎన్నిక తెచ్చి ఎమ్మెల్సీ చేసుకొని డిప్యూటీ సీఎం చేసినాం. 2018లో మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకున్నాం. 2021లో ఎమ్మెల్సీ రెన్యువల్ ఇచ్చి మళ్ళీ 2023లో ఎమ్మెల్యే ఇచ్చినాం. 4 సంవత్సరాల పదవి కాలం ఉండగా కూడా ఎమ్మెల్యేని చేసుకున్నాం. ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత మొన్న 2024లో నా బిడ్డకి సీటు కావాలంటే కూడా సీటు కూడా ఇచ్చినాం. ఇంతకంటే ఏం చేస్తుంది? అంటే మాలాంటి వాళ్ళు త్యాగాలు చేసి, యూనివర్సిటీ నుంచి విద్యార్థి ఉద్యమాలలో పనిచేసి, అనేక అటుపోట్లు ఎదుర్కొని, రాస్తారోకలు చేసి, ఉద్యమాలు చేసి, జైలు జీవితం నుంచి పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి, త్యాగాలు చేసి, మీలాంటి వాళ్ళ కోసం త్యాగాలు చేసి, అనేక విద్యార్థుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ ఇలా ఫలితాలన్నీ మీలాంటి వాళ్ళు అనుభవించారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ బాగుపడాలి, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలని మాలాంటి వాళ్ళని త్యాగం చేసినాం. కానీ ఇలా ఏం చేసిండ్రు? ఇలా మీరు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మీ రాజకీయ మళ్ళీ కొత్తగా ఏడ అవకాశం వస్తుందో అక్కడ వెళ్ళి, అంటే వలస పక్షులు, అంటే సంచార సంప్రదాయ వలస పక్షులు ఎట్లయితే తిరుగుతాయో మీరు పవర్ ఎక్కడ ఉంటే అక్కడ పోతూ ఉన్నారు. అంటే వీళ్ళంతా పవర్ బ్రోకర్స్. అంటే ఇందాక మీరు ప్రెస్ మీట్లో మాట అన్నారన్న, చెడ్డీ గ్యాంగ్స్, వీళ్ళందరూ చెడ్డీ గ్యాంగ్స్, అందరూ వలస వెళ్ళే గ్యాంగ్, వీళ్ళందరూ వీళ్ళని పట్టించుకోమాకన్నారు. అంటే అంత పెద్ద వ్యక్తిని మీరు అలా మాట్లాడొచ్చా చెడ్డీ గ్యాంగ్ అని? చెడ్డీ గ్యాంగ్ అంటే దొంగలు, ఆ విషయం మీకు తెలుసుగా. విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి, విలువలు ఉండాలి. ఇలా కడియం శ్రీహరి గారి కూతురికి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని విమర్శించే హక్కు కానీ ఆమెకి ఎక్కడుంది అంటున్నా నేను. నైతికత ఎక్కడిది అంటున్నా. ఇలా నీ ముఖం చూసే కదా నీ బిడ్డకి టికెట్ ఇచ్చినాం. ఇలా మీరు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సమీక్షలన్నీ వింటారు. ఇవన్నీ జరిగిన తర్వాత కేసీఆర్ గారికి మీరు టికెట్ ఇచ్చినందుకు మీరు కృతజ్ఞతలు చెప్తారు. కేసీఆర్ గారితో నడిచి పనిచేస్తారని సమీక్షలో పనిచేస్తారు. అసెంబ్లీలో కేసీఆర్ని వదిలిపెట్టు అని మీరు డంకా బజా అని చెప్తారు. ఇక్కడ మాట్లాడుకుంటేనే మీరు పక్క పార్టీతో మీరు సంబంధాలు, మీరు చర్చలు జరుపుకుంటారు. అక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత మాకు లెటర్ రాస్తారంటే ఇది ఒక్క రోజులో జరుగుతున్నటువంటి మోసం కాదు. అంటే డే 1 నుంచి మీరు క్రమక్రమంగా ఈ పార్టీని మోసం చేయాలని చూస్తున్నటువంటి ఒక కుటిల నీతి ఇది. డెఫినెట్గా మాట్లాడతాం. మాలాంటి వాళ్ళ త్యాగాల వల్ల మీలాంటి వాళ్ళు భోగాలు అనుభవించిండ్రు. అది కాక ఇందాక మీరు ప్రెస్ మీట్లో కూడా కడియం శ్రీహరి గారు ఎస్సీ క్యాండిడేట్ కాదన్నాడు. దానికి మీరేం చెప్తారు? నేనంటలేను. అది చాలామంది ఆయన ఎస్సీ కులమే కాదు, ఆయన మాదిగనే కాదు అని అన్నారు. కాబట్టి ఆయన మాదిగనా ఉపకులమా అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా. నేనేమంటున్నా, చెడ్డీ గ్యాంగు లాగా హైదరాబాద్లో కొంత గ్యాంగ్ ఉంటుంది కదా, అంటే ఎక్కడ పైసలు దొరుకుతాయో అక్కడ పోతాయి వాళ్ళు. వీళ్ళు కూడా
ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోయి ఆ పవర్ జోన్లో తిరుగుతున్నారు. కాబట్టి చెడ్డీ గ్యాంగ్ లాగా ఇది పార్టీలు మారే గ్యాంగ్ ఉన్నదని అన్నా నేను. కాబట్టి ఇలాంటి ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితాన్ని 50 సంవత్సరాల రాజకీయ జీవితం నాదని చెప్తాడు కదా, ఈ 50 సంవత్సరాల రాజకీయ జీవితం దేనికి ఉపయోగపడ్డదంటే ఒక పార్టీ కోసం ఉపయోగపడలే, ఒక కార్యకర్త కోసం ఉపయోగపడలే, ఒక అభివృద్ధి కోసం ఉపయోగపడలే. ఆయన బిడ్డ ఎంపీ సీటు కోసం తాకట్టు పెట్టుకున్నాడు అంటున్నాను నేను. ఇంతకంటే గొప్పగా ఏం లేదు. ఒక ఎంపీ సీటు కోసం తాకట్టు పెట్టి విలువలను వదిలిండు అంటున్నా. అంటే ఏజీ రాగానే మేధావులం అని చెప్పుకోగానే మేధావులు గారు, దాంట్లో ఒక పరివర్తన ఉండాలి, దాంట్లో ఒక స్వచ్ఛత ఉండాలి, దాంట్లో ఒక క్లారిటీ ఉండాలి, దాంట్లో ఒక ఉద్యమ నేపథ్యం కనబడాలి. మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకుని మేము రాజకీయ మేధావులం అని చెప్పుకుంటే ఏం లాభం? ఇలాంటి వాళ్ళు ఇలాంటి తప్పు చేస్తుంటారు. నాలాంటి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులం ఉన్నాం. ఇలా రాజకీయాలకు రావాలని ఆసక్తి ఉన్నవాళ్ళం. ఇలా రోజు పార్టీ మారుతుంటే ఏమనిపిస్తుంది? ఈ భావితరాలకు ఏం మెసేజ్ తెలుసుకున్నారు మీరు? ఇట్లాంటి వాళ్ళు రోజు ఇయ్యల్లో పార్టీలు కనబడి రేపో పార్టీలు కనబడితే ఏమనుకుంటారు? ప్రజలు అసహించుకుంటారు కదా. అందుకనే ఇలాంటి వ్యక్తులతోని ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఒక అప్పీల్ చేసిన, అరే మేము కూడా నష్టపోయినాం భయ్. ఇలాంటి వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద లీడర్లు వస్తుందంటే మా పార్టీ పెద్దగా అవుతుందని అనుకున్నాం, కానీ వీళ్ళందరి ముంగట మేము చిన్నగా అయిపోయినాం, సతికిల పడ్డాం. కాబట్టి మీరు కూడా ఇలాంటి వాళ్ళని తీసుకున్నారనుకో, వీళ్ళ మమ్మల్ని మోసం చేసిండ్రు. ఇంతకుముందున్న పార్టీని మోసం చేసి మా దాంట్లోకి వచ్చిండ్రు. మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని చీట్ చేసి ఇలా మీ దాంట్లోకి వస్తారు. రేపు మేము మళ్ళీ పవర్కి వచ్చినాక మళ్ళీ మా దానికి వస్తారు. కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు నిన్న కేటీఆర్ ఏమన్నారంటే, మా నాన్న కాళ్ళు పట్టుకున్నా సరే, ఇప్పుడు వెళ్ళిన నాయకులు ఎవరో మళ్ళీ మా పార్టీలకు అధికారం మా పార్టీకి రాగానే మా నాన్న కాళ్ళు పట్టుకుంటా అన్నా సరే వాళ్ళని నా పార్టీలోకి రాని అని నేను అన్నారు. నేనేమంటున్నా, మేము తీసుకుంటామని అంటలేము. పవర్ ఎక్కడుంటే అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వలస పక్షులు అంటున్నా. అంటే వీరు పవర్ మ్యాంగర్స్, పవర్ బ్రోకర్స్. కాబట్టి వీళ్ళందరితోని మీరు కష్టపడి అధికారంలోకి వచ్చారు కదా కాంగ్రెస్ కార్యకర్తలు. కాబట్టి ఇందాక ఒక వీడియో చూసిన, నేను రేవంత్ రెడ్డి గారితో టీడీపీ నుంచి వచ్చిన, నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి వచ్చి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, నేను ఏం కాలేదు, నేను ఎందుకు కాకూడదు అన్నారు. అంటే అదొక కార్యకర్త ఆవేదన, ఒక ఉద్యమకారుడిగా ఒక కార్యకర్తగా నా ఆవేదన కూడా నేను చెప్తున్నా మీకు. ఎందుకంటే మీరు కూడా పార్టీ అధికారంలోకి రావాలని మీరు కూడా బాగా కష్టపడి ఉంటారు కదా. ఇలా వీళ్ళందరూ వచ్చి ముందట్లో వెళ్ళి ఉంటారు, మీరు అంతే వెనకాల ఉంటారు. తస్మాత్ జాగ్రత్త అని నేను వాళ్ళకు సజెషన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీ వాళ్ళందరూ మీ గేట్ తెలిసి అందరూ వస్తున్నారు. నేను ఈరోజు పొద్దున కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీ పార్టీకి సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మా టచ్లో ఉన్నారు. మేము కనుక గేట్లు తెరిస్తే మీ పార్టీ మొత్తం భూస్థాపితం అవుతుంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళు గేట్లు తీస్తే మాకు వచ్చేది ఏం లేదు. మీరు గేట్లు బద్దలు కొట్టుకొని వస్తుండ్రు మా దగ్గర. బద్దలు కొట్టుకొని వస్తే గేట్లు వలిగిపోయేది, బిల్డింగులు కూలిపోయేటి మీయే, రేపు కుర్చీలు కూలిపోయేటి మీయే. మాకేం ప్రాబ్లం లేదు, మాకేం ఇబ్బంది ఏం లేదు. మీరు ఎవరినైతే తీసుకుంటా అని అనుకుంటుండ్రో, ఎమ్మెల్యేలను తీసుకుంటా, ఎమ్మెల్యేలను కొంటా అని అనుకుంటుండ్రో, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడండి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ పార్టీ ఇచ్చినటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళాలి, లేదంటే మీ ఇండ్ల ముందట చావు డప్పులు కొడతాం, లేదంటే రాళ్లతో కొట్టి చంపండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇలా నేను కూడా మీ టీవీ నుంచి నేను ఏం అప్పీల్ చేస్తున్నంటే, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండో ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. ఇలా ఎవరైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళను రాజీనామా చేయించి తీసుకోవాలి. నిజంగా చిత్తశుద్ధి నైతికత ఉంటే రాజీనామా చేసి తీసుకోవాలి. మీరు చావు తప్పు కొట్టిస్తారా, రాళ్లతోని కొట్టిస్తారా, మరి అది మీరే ముందటుండి దాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నా. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో డెఫినెట్గా మేమిచ్చినటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళాలి. లేదంటే మీరు అమలు చేయకపోతే మా కార్యకర్తలు, ఓటర్లు అమలు చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ముఖ్య ఆరోపణలు ఏం చేస్తున్నారంటే, మీ పార్టీ మీద వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా గందరగోళం సృష్టించారు. అది అంతేకాకుండా కవిత గారు లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవడం, ఈ 2 బాగా ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. దాని గురించి చెప్తారు? ఇది రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎదుర్కోలేక ఇది
ఏదో రకంగా చేయాలనేటువంటి ఈడీ సిబిఐ చేస్తున్నటువంటి ఒక బీజేపీ చేస్తున్నటువంటి ఒక రాజకీయ కుట్రగా మేము పరిగణిస్తా ఉన్నాం. కాబట్టి దీంట్లో పసలేదు, దీంట్లో వీళ్ళు ఏం చేయలేరు. అంటే కొద్ది రోజులు మాత్రమే మనం ఇబ్బంది పెట్టలేము. కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, కేసులు, పోరాటం కొత్త కాదు. మేము పోరాటాల నుంచే వచ్చినాం. ఇలా మీలాంటి వాళ్ళు పోతే కూడా మేము ఎందుకు బాధపడతలేమంటే, రాజకీయ పార్టీ అనేది ఒక రైలు డబ్బా లాంటిది. వచ్చేటోడు వస్తుంటాడు, దిగేటోడు దిగుతుంటాడు, వెళ్ళేవాడు వెళ్తుంటాడు, దిగిపోయేటోడు వెళ్తుంటాడు. ఎంత దూరం జర్నీ చేయాలో అంత దూరం జర్నీ చేసి పోతుంటారు. వచ్చినాడు అయ్యో గొప్ప లీడర్ వచ్చిందని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, పోయినాడు ఖాళీ అయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక యూనివర్సిటీ, అనేక మంది యూనివర్సిటీ విద్యార్థులను తయారు చేసినటువంటి నేపథ్యం ఒక బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కే ఉంది. వెళ్ళినా కూడా తయారు చేసుకున్నటువంటి కెపాసిటీ మా దగ్గరనే ఉంది. అంతెందుకు, ఒక ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఎవరండి? మా అభ్యర్థులు కదా. మీకు అభ్యర్థులే లేరు. మా దగ్గర మా దగ్గర పాస్ అయిన వాళ్ళు అందరూ మీ దగ్గర ప్రమోషన్ తీసుకుంటుండ్రు. అసలు మీకు అభ్యర్థులు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? అసలు గేట్లు బద్దలు కొట్టుకున్నా మీరు కుండలు బద్దలు కొట్టుకుని మాకేంది. కానీ మీరు చేస్తున్నటువంటి ప్రకటనలకు కట్టుబడి ఉండండి. మీరు కేసీఆర్ మీద అదేంది రివెంజ్ తీసుకోవడం కాదు, అభివృద్ధి మీద తీసుకోండి. మన అభివృద్ధిని ఒక రేంజ్కి పెంచండి. కేసీఆర్ మీద రివెంజ్ తీసుకోవడం బంద్ చేసి తెలంగాణ అభివృద్ధిని ఒక రేంజ్కి పెంచండి. అప్పుడు ప్రజలు ఇస్తారు. మీరు ఎమ్మెల్యేలను తీసుకొని ఇట్లా పార్టీల లీడర్లను కలిపి ఇట్లా పోటీ పడకండి. మీరు కేసీఆర్ ఎంత చేసిండో దానికి ఎక్కువ చేయాలని పోటీ పడండి, అభివృద్ధిలో పోటీ పడండి. అంతేగాని కండవాల మార్చుట్లో పోటీ పడకూరని నేను ముఖ్యమంత్రి గారికి హితవు చేస్తా ఉన్నాను. అంటే వరంగల్ నుంచి మీరు కూడా ఎంపీగా పోటీ చేద్దామని మంతనాలు జరుపుతున్నారంట, అది ఏ మరి వాస్తవం? నేను 24 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నటువంటి సిన్సియర్ కార్యకర్తగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఉద్యమాలు చేసినాం. తెలంగాణ కోసం చదువును, ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేసీఆర్ గారి మాటే మాకు శిరోధైర్యం. ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తాం. పోటీ చేస్తారా? పార్టీ నిర్ణయం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తాం. పోటీ చేయమంటే పోటీ చేస్తాం. ఫైనల్గా మీరు తెలంగాణలో ఎంపీ స్థానాలు ఎన్ని గెలవబోతున్నారంట? డెఫినెట్గా మెజారిటీ సీట్లు గెలుచుకుంటాం. ఫిగర్ అంటే మెజారిటీ సీట్లు మేమే గెలుచుకుంటాం అంటున్నా. ప్రజలు మా వైపున ఉన్నారు. వీళ్ళు ఆసరా పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు 2,500 రూపాయలు లేదు, 2,000 యూనిట్లు 200 దాటితే కరెంటు బిల్లు మాఫీ లేదు. ఇవన్నీ ఏమి లేవు ఈ పార్టీకి. ఇవన్నీ ఉత్తగానే డబ్బల రాళ్ళేసి ఊపుతూ ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాళ్ళు కూడా సపోర్ట్ రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్ అవుతారు. మేము ప్రజల దగ్గర సక్సెస్ అవుతాం. ప్రజలు మా ఉంటాం. ప్రజలు మా పైన విశ్వాసం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం, ప్రజల సంక్షేమం కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. మాకున్నంత పేటెంట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఉండదు. అర్థమైందా? ఏ పార్టీకి ఉండదు. వీళ్ళతో ఊదు కాలదు, పీరు లేవదు. ప్రజలకు ఏదైనా చేయాలంటే మేమే. అందుకే ఈ బీఆర్ఎస్ పార్టీ మేమే శ్వాస, మేమే ధ్యాస ఈ పార్టీకి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు. థ్యాంక్ యూ అన్న.